వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చేసి ఎలా కుట్టాలనేది వీడియో చేస్తున్నాను అనమాట. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు, హ్యాండ్స్ డిజైన్ నేర్చుకునే వాళ్ళు వీడియోని చివరి వరకు చూడండి. ఈ హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయని చూస్తూ ఆలోచించకండి. ఇవి పఫ్ హ్యాండ్స్ అనమాట. సో పఫ్ హ్యాండ్స్ పైకి మనకు కొద్దిగా హైట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా మీకు కనిపిస్తున్నాయి. మామూలు హ్యాండ్స్ చూడండి, నేను చాక్ పీస్తో ఇక్కడ డ్రా చేశాను చూడండి కిందికి, అది మామూలు హ్యాండ్ సైజు. పైకి పఫ్ అనేది తీసాను ఎక్స్ట్రా, అది పఫ్ హ్యాండ్స్ అనమాట. సో పఫ్ హ్యాండ్స్ డిజైన్ చేయడానికి ముందు నేను లైనింగ్ పీస్కి 2 సైడ్స్ క్లాత్ అనేది అతుకులు పడుతున్నాయి అన్నమాట. సో ఆ అతుకులను ముందు అటాచ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ తర్వాత నా వీడియోలో పఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఉంది, కానీ ఈ వీడియో ఏంటంటే కట్ వర్క్ అనమాట. సో బ్లౌజ్ పీస్ చూడండి, బ్లౌజ్ పీస్ ఎలా ఉంది. ఈ బ్లౌజ్ పీస్ పైన పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి కిందికి కట్ వర్క్ ఇద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. సో చూడండి, ఈ బ్లౌజ్ని, ఈ లైనింగ్ పీస్ని, ఈ బ్లౌజ్ పీస్ని సీదా పెట్టుకొని లైనింగ్ పీస్ రివర్స్గా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం కట్ వర్క్ రావాలంటే ఏం చేయాలంటే క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలి. సో అందరి దగ్గర క్యాన్వాస్ పేపర్ ఉండదు. సో క్యాన్వాస్ పేపర్ ప్లేస్లో మనకి ఏదన్నా థిక్గా తిన్నుగా ఉన్న క్లాత్ పైన కూడా ఇలా వేసుకోవచ్చు. సో క్యాన్వాస్ పేపర్ ఉంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా కట్ వర్క్ అనేది షేప్ అనేది కుదురుతుంది. సో కరెక్ట్ హ్యాండ్ కింది సైజు క్యాన్వాస్ పేపర్ కట్ చేసి మనకు షైనింగ్ ఉన్న ప్లేస్ ఏమో గమ్ అనమాట, గ్లూ ఉంటుంది, ఐరన్ చేస్తే పోతుందన్నమాట. సో చూడండి, నేను ఇలా ఒక క్యాప్ మూతతో, బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ బాటిల్ మూతతో నేను కట్ వర్క్ అనేది వీడియోలో చూస్తున్నారు కదా. సో చాలా ఈజీగా ఇలా అయితే పెన్ తోటి ఈ క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా. చాలామందికి కట్ వర్క్ అనేది ఎంత రౌండ్ తింపాలి, అసలు దేన్ని తీసుకొని తింపాలి, ఏదైనా తీసుకోవచ్చండి, చాలా ఈజీ. మనం రౌండ్ షేప్లో మనకు రౌండ్ ఎంత వెడల్పు కావాలి, ఎంత తక్కువ కావాలి, అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి మూతలే మనకు చాలా ఉంటాయి. సో కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రేట్గా లైన్ ఎందుకు వేసాను, అన్నీ కట్ వర్క్ ఎండింగ్ పాయింట్ కిందికి రౌండ్ ఉంటుంది చూడండి, ఆ రౌండ్ అనేది కరెక్ట్గా రావడానికి నేను ముందుగా స్కేల్ తోటి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఆ క్యాన్వాస్ పేపర్ మీద నీట్గా ఒక లైన్ వేసాను. అలా లైన్ వేసిన తర్వాత చూడండి, ఐరన్ చేసేస్తున్నాను. ఈ లైనింగ్ పీస్ మీద కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి, మనం మిడిల్లో ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు మనం ఈ క్యాన్వాస్ పేపర్ మీద మిడిల్లో ఖర్చు పెట్టుకుంటాం కదా, అవి రెండు కరెక్ట్ ఒక దగ్గర వచ్చే విధంగా పెట్టేసుకొని కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో చూడండి నేను ఎలా ఐరన్ చేస్తున్నానో. మనకు ఐరన్ చేసే సైడ్ క్యాన్వాస్ పేపరు ఇట్లా పోగులు ఉంటుందన్నమాట. ఈ రివర్స్లో మనకు ఇట్లా మెరుస్తూ ఉంటుంది, అది గ్లూ అనమాట, అతుకుంటుంది క్లాత్కి. మంచిగా ఎక్కువ వేడి చేయొద్దు, మీడియం వేడితో మనము ఐరన్ బాక్స్ తీసుకొని లైనింగ్ పీస్ పైన ఈ కట్ వర్క్ అనేది నేను అటాచ్ చేసేసాను. ఐరన్ చేయగానే అటాచ్ అయిపోయింది. సో ఈ హ్యాండ్లో కూడా మిడిల్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఖర్చు పెట్టుకొని కరెక్ట్ మనం ఈ క్యాన్వాస్ పేపర్ మిడిల్, లైనింగ్ పీస్ మిడిల్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకే దగ్గర వచ్చే విధంగా పెట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి. 1/2 ఇంచ్ గ్యాప్తో లైన్ వేసుకున్నాక నీట్గా కిందికి కట్ చేసిన తర్వాత మనము ఈ కట్ వర్క్ని వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా పాదం అనేది పైకి లేపుతూ కిందికి దింపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఖర్చులు అయితే పెట్టుకోండి. అయితే మనము ఈ బాటిల్ మూతతో నేను కట్ వర్క్ అనేది రౌండ్ తింపాను కదా. సో ఆ బాటిల్ మూత మనం ఒక్కసారి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇంకొక మార్క్ కూడా చిన్న 1 మిల్లీమీటర్ మధ్యలో కొంచెం సందు ఉండే విధంగా మనము ఇంకొక సైడ్ మార్కింగ్ వేసి ఇంకో కట్ వర్క్ వేసి ఇంకో కట్ డ్రా చేస్తాం కదా, ఆ డ్రా చేసేది కొద్దిగా దూరం ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు కుట్టేటప్పుడు ఆ మూలలోకి మంచిగా తీసుకెళ్ళి రౌండ్ తింపాలన్నమాట. కరెక్ట్గా
అలా రౌండ్ తింపితే మనకు హ్యాండ్ తర్వాత రివర్స్ చేస్తే చాలా చూడడానికి కట్ అనేది రౌండ్గా షేప్ అనేది సూపర్గా కనిపిస్తుంది అనమాట. సో చూడండి, పాదం అనేది పైకి కిందికి లేపుకుంటూ నేను ఈ కట్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా ఇంకో రకంగా కుట్టాను. సో ఈ రకంగా మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇంకో రకంగా కూడా రెండు విధాలుగా నేను మీకు ఈ వీడియోలో చూపించాను. ఇదైతే ఒక హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్లో వర్క్నైతే ముందు క్యాన్వాస్ పేపర్ లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసి ఐరన్ చేసిన తర్వాత ఇలా కుట్టాను కదా. సో చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత మనకు కొంచెం దూరం కట్ చేయాలన్నమాట. ఈ నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కట్ వర్క్ ఎండింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి, ఎండింగ్ ప్లేస్, ఈ ఎండ్ అయ్యే ప్లేస్లో నీట్గా ఇలా ఖర్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా ఖర్చులు మంచిగా ఆ కుట్టు మీద పడకుండా ఖర్చులు మంచిగా పెట్టేసుకొని ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మన ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్ తోటి ఒక్కొక్క దాన్ని ఇలా బయట కొనేసి నీట్గా ఎక్కువ ఇలా క్లాత్ అనేది ఎక్కువ నెట్ వేయద్దు అనమాట. నీట్గా బయట కొనేసి ఈ ఇక్కడ మూలలు ఉంటాయి చూడండి, ఆ మూలల ప్లేస్లో 2 సైడ్స్ క్లాత్ని ఇలా పట్టుకొని కొద్దిగా పైకి కిందికి అంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత దీని మీద నుంచి కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకుంటేనే మనకు కట్ వర్క్ అనేది స్టిఫ్గా కూర్చుంటుంది. లేదంటే మనకు ఇదిలో క్లాత్ 2 అటాచ్ చేసి కుట్టాం కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బయటకు తీసిన తర్వాత దానిపై నుంచి కూడా నీట్గా చివరలో కొద్దిగా మనకు క్లాత్ పైన లోపలికి అనేది చివరలో వేయాలి. కుట్టు అనేది చివరలో వేస్తే మంచిగా నీట్గా ఏర్పడుతుంది కట్ వర్క్ అనేది. లోపల క్యాన్వాస్ పేపర్ ఉంది కాబట్టి మనకు ఈ హ్యాండ్ కూడా చూడడానికి స్టిఫ్గా కట్ వర్క్ అనేది ఇలా ముడతలు లోపలికి మలిచిపోకుండా ఉంటుందన్నమాట. సో చూడండి, నేను రివర్స్గా లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. చాలా ఈజీగా కట్ వర్క్ అయితే ఒక హ్యాండ్కి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే ఒక రకంగా కుట్టాను. ఇంకొక హ్యాండ్ని కూడా నేను ఈజీగా మీకు చూపిస్తాను. ఎప్పుడైనా నేను 2 హ్యాండ్స్ ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా కట్ వర్క్ అనేది మిడిల్లో టక్స్ పెట్టేసుకున్నాను. ఈ హ్యాండ్ నేను ముందే కుట్టాను. ఈ నెక్స్ట్ తర్వాత ఫస్ట్ అయితే నేను ఈజీ మెథడ్లో చెప్పాను అనమాట. సో ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేశాను. అది కుట్టింది నేను నెక్స్ట్ వీడియోలో చివరి వరకు చూడండి, చాలా ఈజీగా ఉండేది ముందు చెప్పాను అనమాట. ఇంకొక రకంగా నెక్స్ట్ చూపిస్తాను. ఎప్పుడైనా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా చంక డౌన్ అనేది తీస్తానన్నమాట. కరెక్ట్గా 4 ఒకే దగ్గర వచ్చే విధంగా వీడియోలో చూస్తున్న విధంగా పెట్టేసుకొని నీట్గా అన్ని షేప్లు ఒకే దగ్గర వచ్చేటట్టు కట్ చేసి చంక డౌన్ అనేది తీస్తానన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. సో చూడండి, ఇంకో రకం కూడా నేను ఎప్పుడైనా ఇలా బ్లౌజ్ లైనింగ్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్లో టక్స్ పెట్టేసుకొని మూత తీసుకున్నాను చూడండి. మూత తీసుకొని ఇప్పుడైతే ఒక స్కేల్ తోటి ఇలా డ్రా చేస్తున్నాను. కిందికి 1/2 ఇంచ్ వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వదిలేసి డ్రా చేశాను కదా, కరెక్ట్ మిడిల్లో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్లో ఒక మార్క్ వేసాను. సో మూత పెట్టి ఎంత నీట్గా నేను రౌండ్ అనేది తింపుతున్నాను చూడండి. ఇలా రౌండ్ తింపేటప్పుడు ఇంకో సైడ్ కూడా కొంచెం దూరం పెట్టాలన్నమాట. కరెక్ట్ దానికి ఆనించి పెట్టద్దు, మూతని గ్యాప్ ఉంచుకోవాలి. నేను ముందు కూడా చెప్పాను కదా. సో ఈ డ్రాయింగ్ అనేది మీరు చూస్తున్నారు కదా, నేను ఎలా మార్క్ వేసుకుంటున్నానో పెన్నుతో వేసుకుంటున్నాను. చాలామంది దగ్గర వైట్ పెన్సిల్ కూడా ఉంటుంది మార్కింగ్ వేసుకోవడానికి. సో వాడుకోండి దాన్ని కూడా. నేనైతే ఈ పెన్ సరిపోతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ 2 మెథడ్లో ఏ మెథడ్ అనేది చాలా ఈజీగా అనిపించింది అనేది. సో చూడండి, ఇలా మూతతోటి మంచిగా కట్ వర్క్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ని నీట్గా మళ్ళీ క్యాన్వాస్ పేపర్ మీద కూడా ఇలాగే డ్రా చేసుకొని కట్ చేశాను అనమాట.
సో ఫస్ట్ నేను క్యాన్వాస్ పేపర్ పెట్టద్దు అనుకున్నాను. సో పెడితేనే బాగుంటుందని అనుకొని సో ఇలా 1 స్టిచ్ వేసిన తర్వాత ఇలా కట్ వర్క్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ వర్క్ నీట్గా కట్ వర్క్ అయితే ఇచ్చేసాను. ఇలా కట్ వర్క్ ఇచ్చేసిన తర్వాత మొత్తం నీట్గా ఇలా కట్ వర్క్ ఇచ్చేసిన తర్వాత ఏం చేశానంటే క్యాన్వాస్ పేపర్ని కూడా పెట్టేసి ఐరన్ చేశాను. క్యాన్వాస్ పేపర్ని కూడా సేమ్ ఇలాగే డ్రా చేసిన తర్వాత కట్ వర్క్ డ్రా చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని దీనిపైన పెట్టి ఐరన్ చేశాను అనమాట. సో ముందు మనం ఏం చేస్తామంటే క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసి దాన్ని బ్లౌజ్ పీస్ పైన ఐరన్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది కుట్టాం కదా, దీనికి అలా కాదు. ఈ కట్ వర్క్ ఫస్ట్ థ్రెడ్ తోటి మంచిగా మిషన్ తోటి కుట్టేసిన తర్వాత కరెక్ట్గా సేమ్ సైజులో కట్ వర్క్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద తీసుకొని కట్ చేసి ఇలా కట్ వర్క్ రౌండ్ షేప్లో ఇచ్చేసి కట్ చేసిన తర్వాత ఐరన్ చేసిన తర్వాత కుట్టాను అనమాట. సో చూడండి, మీకు చూసి అర్థమైపోతుంది. సో ఇలా కట్ వర్క్ పేపర్ క్యాన్వాస్ పేపర్ తీసుకొని మంచిగా నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కిందికి ఇలా డ్రా చేసేసి స్కేల్ తోటి 1/2 ఇంచ్ గ్యాప్తో కిందికి ఇలా డ్రా చేశాను. డ్రా చేసి మిడిల్లో ఖర్చు పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ మూత తీసుకొని ఇలా కట్ వర్క్ అనేది డ్రా చేసేసాను. కట్ వర్క్ మంచిగా నీట్గా డ్రా చేసిన తర్వాత కత్తెరతోటి ఈ కట్ వర్క్ షేప్ని మొత్తం కొద్దిగా బయటకు ఉండే విధంగా కట్ చేశాను అనమాట. సో చూడండి, 2 మెథడ్స్లో నేను ఈ కట్ వర్క్ అనేది చేశాను. సో ఏది ఈజీగా ఉందనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. సో అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనం గీసుకున్న పెన్ను గీత కంటే బయటకు కొద్దిగా బయటకు కరెక్ట్గా ఆ పెన్ను గీత మీద కట్ చేయట్లేదన్నమాట, కొద్దిగా బయటకు కట్ చేయాలి. సో ఇలా కట్ చేసి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఐరన్ బాక్స్ తీసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ని ఇప్పుడు కుట్టుకున్న బ్లౌజ్ పైన పెట్టేసి ఐరన్ చేశాను అనమాట. సో చూడండి, కరెక్ట్ మిడిల్లో ఇలా పెట్టేసుకొని నీట్గా ఐరన్ అనేది చేసేసాను. కరెక్ట్గా మనం కట్స్ ఎక్కడ ఇచ్చామో అక్కడ పెట్టేసుకుంటే మూత సైజు సేమ్ కాబట్టి మనం కింద కూడా వేసిన డ్రా కూడా సేమ్ సైజు కాబట్టి ఒకే ప్లేస్లో వస్తాయి, ఎలాంటి టెన్షన్ అనేది లేదనమాట. సో చూడండి, మంచిగా తక్కువ వోల్టేజ్లో ఈ క్యాన్వాస్ పేపర్ పైన మంచిగా రఫ్ చేసేసుకుంటే కింద ఈ క్యాన్వాస్ పేపర్ అతుక్కుంటుందన్నమాట. సో ఇలా అతుక్కున్న తర్వాత నేను కట్స్ అనేటివి మళ్ళీ క్లాత్కి నీట్గా సో చూడండి, నేను ఏం చేశానంటే ఈ క్యాన్వాస్ పేపరు లైనింగ్ పీస్ పైన కరెక్ట్ కుట్ట అనేది వేయలేదు కదా క్యాన్వాస్ పేపర్ మీద, అందుకే అది వెళ్ళిపోతుందని లైనింగ్ పీస్ మీద రివర్స్ చేసి ఒక కుట్ట అనేది వేసాను. సో చూడండి, ఇలా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత కట్ వర్క్ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల ప్లేస్లో కూడా నీట్గా ఇలా లోపలికి టక్స్ అనేటివి ఇస్తున్నాను. కరెక్ట్ కుట్టు మీద పడొద్దు అనమాట, కుట్టు మీద పడితే ఆ కుట్టు ఊడొచ్చేస్తుంది, బ్లౌజ్ క్లాత్ అనేది పోగులు ఊడొచ్చేస్తాయి. సో ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత నీట్గా ఒక ఫింగర్ తోటి ఇలా బయట కొనేస్తే మనకు కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మనకు ఇలా మిడిల్లో ఇలా ఇలా అనాలన్నమాట, ఆ ఖర్చులు ఉన్న ప్లేస్లో 2 ఫింగర్స్ పెట్టుకొని ఇలా ఇలా అంటే మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైనుంచి నేను మళ్ళీ స్టిచ్ అనేది వేస్తాను. చివరలో స్టిచ్ వేసేస్తే చాలా నీట్గా. సో కట్ వర్క్ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదండి, చాలా దీనికి కష్టపడాల్సి వస్తుంది. ఒక్కసారి మనకి కట్ వర్క్ అనేది నేర్చుకున్నామంటే ఈజీ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్క బ్లౌజ్కి కట్ వర్క్ కుట్టేయచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో నేను ఇలా క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా కట్ వర్క్ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి. సో మీకు ఏది బాగా అనిపించింది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి.
కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఖాళీగా ఉండడం ఎందుకు అని నేను టైలరింగ్ నేర్చుకున్నాను అనమాట. ఇలాగే చూసుకుంటూ నేర్చుకున్నాను. నా బ్లౌజ్ నేను కుట్టడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా బ్లౌజులు కుట్టడం వరకు వెళ్ళిపోయిందనమాట. సో నేను నా టైలరింగ్ ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను టైలరింగ్ చేస్తున్నాను. సో చూడండి, నేర్చుకోండి. ఖాళీగా ఉంటున్నావు అనే మాట తెప్పించుకోకుండా. వాచింగ్.